హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. జాంగో ప్రాజెక్ట్లోని టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు సెషన్లో అయితే మనం తెలుసుకుందాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఒక వర్కింగ్ డైరెక్టరీ అనేది చూస్ చేసుకోవాలి. ప్రజెంట్ నేను ఒక వర్కింగ్ డైరెక్టరీ చూస్ చేసుకుంటున్నా. ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ పీసీ విండోస్ సి వాసు, ఇది నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అండి. ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను. ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి టెస్ట్ కేస్, టెస్ట్ కేస్ 1. నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఫోల్డర్ నేమ్స్ కానీ ఫైల్ నేమ్స్ కానీ పర్సనల్ నేమ్స్ ఇవ్వడం లేకపోతే డూప్లికేట్స్ నేమ్స్ ఇవ్వడం లాంటివి చేస్తారు. అట్లాంటివి చెయ్యొద్దు. అండ్ డెస్క్టాప్ మీద ఎటువంటి ప్రాజెక్ట్స్ అనేవి అసలు క్రియేట్ చేయదు. ఓకే, ఇది నా కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇది కనిపిస్తుంది కదండి, దీన్ని పాత్ అంటారు. ఓకే, సో పాత్ దగ్గర క్లిక్ చేసి సిఎండి టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని థర్డ్ పార్టీ ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. డిపెండెన్సీస్ అంటారండి వీటిని. ఇవి డైరెక్ట్గా ఇన్స్టాల్ అయితే చేయకూడదు. ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అందులో ఇన్స్టాల్ చేయాలి. సో మాన్యువల్గా వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి, కమాండ్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ పైథాన్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. లేటెస్ట్ వెర్షన్ 3.10 అండ్ అబోవ్ వెర్షన్స్ యూజ్ అయితే చేయండి. మరి 3.7 3.8 వెర్షన్స్ అయితే వద్దు. అసలు పైథాన్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ హైఫన్ హైఫన్ వెర్షన్. సో నేను లేటెస్ట్ వెర్షన్ అయితే యూజ్ చేస్తాను, 3.14 వెర్షన్. అండ్ పైథాన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా ఒక డెడికేటెడ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేసాం. మీరు అక్కడ నుండి చెక్ చేయొచ్చు. ఓకే, సో వన్స్ మన పైథాన్ వెర్షన్ డిస్ప్లే అయ్యింది. మాన్యువల్గా విర్చువల్ ఎన్విరాన్మెంట్ కమాండ్స్ ద్వారా క్రియేట్ చేద్దాం. కమాండ్స్ నోట్ చేసుకోండి. పైథాన్ హైఫన్ ఎన్ విర్చువల్ ఎన్విరాన్మెంట్, విఈఎన్వి స్పేస్ ఎన్విరాన్మెంట్ నేమ్ test1 అని చెప్పిస్తున్నానండి. కమాండ్స్ కరెక్ట్గా నోట్ చేసుకోండి. పైథాన్ స్పేస్ హైఫన్ ఎం స్పేస్ విఈఎన్వి వర్చువల్ ఎన్విరాన్మెంట్ స్పేస్ ఎన్విరాన్మెంట్ నేమ్. ఇది test1 అనేది వర్చువల్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన నేమ్. ఈ ఫోల్డర్ క్రియేట్ అప్పుడు ఎటువంటి ఇంటరప్ట్ చేయకండి. ఓకేనా, ప్రజెంట్ అయితే ఎన్విరాన్మెంట్ అనేది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయ్యింది. ఇప్పుడు యాక్టివేట్ అయితే చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోవడానికి కమాండ్స్ test1 స్లాష్ బ్యాక్వర్డ్ స్లాష్ అండి స్క్రిప్ట్స్ స్లాష్ యాక్టివేట్. సో ఇక్కడ చూడండి, parenthesis లో విర్చువల్ ఎన్విరాన్మెంట్ నేమ్ కనుక డిస్ప్లే చేస్తే సక్సెస్ఫుల్ గా యాక్టివేట్ అయ్యిందని అర్థం. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఒక వర్కింగ్ డైరెక్టరీ చూస్ చేసుకోవాలి. డెస్క్టాప్ మీద మట్టుకి చేయకండి. సెకండ్ స్టెప్ ఏంటి, విర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్ యాక్టివేట్ చేసుకోవాలి. ఫోర్త్ స్టెప్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్లో ప్రాజెక్ట్కి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ కూడా పిప్ సహాయంతో ఇన్స్టాల్ చేసుకోవాలి. పిప్ ఇన్స్టాల్ జాంగో. పిప్ టూల్ సహాయంతో డిపెండెన్సీస్, థర్డ్ పార్టీ ప్యాకేజెస్, లైబ్రరీస్, మాడ్యూల్స్, ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా ఇట్లాగే ఇన్స్టాల్ చేసుకుంటాం. పిప్ ఇన్స్టాల్ జాంగో. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి. ఇన్స్టాల్ అయ్యేంత వరకు ఎటువంటి ఇంటరప్ట్ చేయకండి. కంప్లీట్ అవ్వనివ్వండి. ఓకే, ప్యాకేజెస్ కలెక్ట్ చేసుకుంటుందండి, వెయిట్ చేయండి. ఇన్స్టాల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. జాంగో హైఫన్ అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ నేమ్. ఇప్పుడు ఫోల్డర్ నేమ్స్ ఇస్తున్నాం కదా, అన్నీ కూడా సేమ్ రిపీట్ చేయకండి. డిఫరెంట్ ఫోల్డర్ నేమ్స్ ఇవ్వండి, లేకపోతే మళ్ళీ నేమింగ్ డూప్లికేట్స్ అయిపోతుంది అన్నమాట. రిలవెంట్ నేమ్స్ ఇవ్వండి. జాంగో అడ్మిన్ స్టార్ట్ ప్రాజెక్ట్ అక్టోబర్ 2025. ఇది ప్రాజెక్ట్ నేమ్ అండి. ఇది
శాంగోకి సంబంధించిన ప్రాజెక్ట్ నేమ్. ప్రాజెక్ట్ డైరెక్టరీలోకి చేంజ్ అవ్వండి. చేంజ్ డైరెక్టరీ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు కదా, ఇదిగోండి అక్టోబర్ 2025 అని ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశారు. ఈ డైరెక్టరీలోకి మూవ్ అవ్వాలి. సిడి స్పేస్ అక్టోబర్ 2025. నెక్స్ట్, సో ప్రజెంట్ మనం అక్టోబర్ 2025 ఈ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నామండి. ఓకేనా? ఇక్కడ అప్లికేషన్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జాంగోకి సంబంధించిన అప్లికేషన్స్, జాంగో కమాండ్స్ నోట్ చేసుకోండి. పైథాన్ manage.py స్టార్ట్ యాప్ అక్టోబర్ అప్లికేషన్. కమాండ్స్ కరెక్ట్గా నోట్ చేసుకోండి. సో జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డైరెక్టరీ అనేది చేంజ్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలి. కమాండ్ ఏంటి? పైథాన్ manage.py స్టార్ట్ యాప్ అప్లికేషన్. ఎంటర్ ప్రెస్ చేస్తాం. అప్లికేషన్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిందో లేదో ఇక్కడ చెక్ చేయండి. అదిగోండి అక్టోబర్ 2025 ప్రాజెక్ట్ నేమ్ ఇది. ఓకే, ఇది అప్లికేషన్. ఓకేనా? ఇది అప్లికేషన్. ఇది వచ్చేసరికి manage.py ఫైల్. ఈ వర్కింగ్ డైరెక్టరీలోనే ప్రజెంట్ మనం ఉన్నామండి. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇదిగోండి వాసు టెస్ట్ కేస్ 1 అక్టోబర్ 2025. ఓకేనా? సో ఇక్కడ నేను కోడ్ స్పేస్ డాట్ అని ఒక కమాండ్ ఇస్తున్నా. విఎస్ కోడ్లో మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది ఓపెన్ అవుతుందండి. విఎస్ కోడ్లో మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఓపెన్ అయింది. ఇదిగోండి ఇది మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. టెంప్లెట్స్ అనేవి అప్లికేషన్ లెవెల్లో టెంప్లెట్స్ క్రియేట్ చేయొచ్చు, డైరెక్ట్గా టెంప్లెట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. నేనేం చేస్తున్నా, డైరెక్ట్గా టెంప్లెట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ బ్లాంక్ స్పేస్ క్లిక్ చేసిన తర్వాత చూడండి బార్డర్ ఎలా వచ్చింది. బార్డర్ అనేది ఎలా వచ్చింది గమనించారా? ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. టెంప్లెట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇందులో ఒక HTML ఫైల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేసాం. ఇది నా ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో కొన్ని కాన్ఫిగరేషన్స్ చేసుకుంటున్నా. ఓఎస్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓఎస్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్స్ని కాన్ఫిగరేషన్ చేస్తున్నా. అక్టోబర్ 2025 అప్లికేషన్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టెంప్లెట్స్లో టెంప్లెట్స్ కూడా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి కదా. ఓఎస్ డాట్ path డాట్ జాయిన్ os డాట్ path డాట్ జాయిన్. సో ఇక్కడ టెంప్లెట్స్ అయితే ఇస్తున్నానండి. ఇది కాన్ఫిగరేషన్ చేసుకున్నాను. అదే అప్లికేషన్లో మీరు టెంప్లెట్స్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ పాత్ ఇవ్వాలి. అక్టోబర్ అప్లికేషన్ టెంప్లెట్స్ అని ఇవ్వాలి. ఇది కొంచెం సింప్లిఫైగా ఉంటుందండి. కదా? నెక్స్ట్ ఏంటి, అప్లికేషన్స్లో వ్యూస్ రాయాలి. వ్యూస్ నోట్ చేసుకోండి. ఫ్రమ్ Django.http ఇంపోర్ట్ HTTP రెస్పాన్స్ అండి. HTTP రెస్పాన్స్లో హెచ్ క్యాపిటల్ ఉండాలి, ఆర్ క్యాపిటల్ ఉండాలి. ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ అయితే రాస్తున్నాను. కదా? ఫంక్షనల్ బేస్డ్ వ్యూస్ రాస్తున్నా. ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నా. డెఫ్ డెమో రిక్వెస్ట్ కాలన్ రిటర్న్ రెండర్. సో ఏం రెండర్ చేయాలి మనకి? రిక్వెస్ట్ కామా index.html ని రెండర్ చేయమని చెప్తున్నా. యూఆర్ఎల్స్ చేసుకోవాలి. యూఆర్ఎల్స్ ఫ్రమ్ అక్టోబర్ అప్లికేషన్ డాట్ వ్యూస్ ఎక్కడ రాస్తున్నాను? ప్రాజెక్ట్ యూఆర్ఎల్స్ లో వ్యూస్ రాస్తున్నానండి. ఇది ప్రాజెక్ట్ అండి. ఇక్కడ యూఆర్ఎల్స్ లో కోడ్ రాస్తున్నాను.
సో ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి? ఫంక్షన్ నేమ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. దీనికి యూఆర్ఎల్ సెట్ చేయాలి. పా యూఆర్ఎల్ శాంపిల్ లేకపోతే టెస్ట్ శాంపిల్ కామా డెమో ఫంక్షన్ అయితే యూఆర్ఎల్ పాత్ సెట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మైగ్రేషన్స్ చేయాలండి. ఓకేనా? పైథాన్ మేనేజ్ డాట్ పీవై మేక్ మైగ్రేషన్స్. పైథాన్ మేనేజ్ డాట్ పీవై మేక్ మైగ్రేషన్స్. నో చేంజెస్ డిటెక్టెడ్. ఇంకో కమాండ్ ఇద్దాం. పైథాన్ మేనేజ్ డాట్ పీవై మైగ్రేట్. సో మొత్తం మనం చేసిన చేంజెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా సేవ్ స్టేట్లోకి వెళ్ళిపోయినాయి, అప్లై అయిపోయి. ఇప్పుడు సర్వర్ రన్ చేద్దాం. పైథాన్ మేనేజ్ డాట్ పీవై రన్ సర్వర్. సర్వర్ అనేది రన్ అవుతుందండి. ఒక లోకల్ హోస్ట్ ఐడి వస్తుంది చూడండి, HTTP అని. ఇది కాపీ చేసుకోండి. ఓకేనా? కాపీ చేసుకున్న తర్వాత మీ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. మీ డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేయండి. ఓకేనా? సో నేను వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి కాపీ చేస్తున్న యూఆర్ఎల్ అనేది, లోకల్ హోస్ట్ అనేది పేస్ట్ చేస్తున్నా. ఓకేనా? పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఏమైందంటే యూఆర్ఎల్స్ ఏమున్నాయి? అడ్మిన్ ప్యానల్ ఒకటి ఉంది, టెస్ట్ శాంపుల్ ఒక యూఆర్ఎల్ ఉంది. కరెక్ట్గా యూఆర్ఎల్ ఇవ్వండి. టెస్ట్ శాంపిల్ ఎంటర్. చూసారా? ఇక్కడ HTTP టెంప్లెట్ అయితే ఇక్కడ రెండరింగ్ అవుతుంది. సో ఒకసారి నేను మన ఇండెక్స్ HTMLలోకి వెళ్తున్నా. ఇక్కడ ఎటువంటి బాడీ లేదు కదండి. ఇక్కడ బాడీ రాస్తున్నా చూడండి. H1 ట్యాగ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్. కదా మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ అని వచ్చింది, గమనించారా? వెల్కమ్ టు పైథాన్ లైఫ్ ఎంటర్. సో ఇప్పుడు ఇంకొక కమాండ్ రాస్తున్నా. పారాగ్రాఫ్ దిస్ ఈస్ శాంపిల్ Django project to configure templates. సో ఒకసారి ఇది రిఫ్రెష్ చేస్తున్నాం చూడండి. దిస్ ఈజ్ శాంపిల్ Django project to configure templates. సో ఇక్కడ HTML టెంప్లెట్స్ ఏదైనా రాసుకోవచ్చు అండి. CSS కూడా ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్స్లోనే CSS ఫైల్ క్రియేట్ చేసుకుని స్టైలింగ్ చేసుకోవచ్చు, లేదా ఇన్లైన్ స్టైలింగ్ కూడా వాడచ్చు అండి. ఎనీథింగ్ మీరు ఇక్కడ టెంప్లెట్స్లో మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక లాగిన్ ఫామ్ తీసుకుంటున్నా. లాగిన్ ఫామ్ HTML టెంప్లెట్. సో 42 ఫ్రీ టెంప్లెట్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఒక లాగిన్ ఫామ్ టెంప్లెట్ తీసుకుంటున్నా. లైక్ బ్యాక్ రండి. W3 స్కూల్స్లో ఒక లాగిన్ ఫామ్ అయితే తీసుకుంటున్నానండి. ఎగ్జాంపుల్ ఉంది, ఇది కాపీ చేస్తున్నా. కాపీ చేసిన తర్వాత మన టెంప్లెట్స్లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే, టెంప్లెట్లో పేస్ట్ చేసిన తర్వాత నేను వెబ్ బ్రౌజర్ రీరైట్ చేస్తాను. చూసారండి, అవతార్ యూజర్ నేమ్, మన టెంప్లెట్ HTML టెంప్లెట్ అంతా, లాగిన్ ఫామ్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అయింది. స్టైలింగ్ కావాలంటే స్టైలింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదిగోండి, CSS ఎగ్జాంపుల్ స్టైలింగ్ అండి ఇది. ఈ స్టైలింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక Django ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేసుకొని టెంప్లెట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అనేది వాల్యూగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.